ఇక్కడ మనకి ఒక టాపర్ లాగా పాలిటీ ఎలా చదువుకోవాలి అంటే ఒక బుక్ మొత్తాన్ని ఎగ్జామ్ ముందు 2-3 అవర్స్లో ఎట్లా కంప్లీట్ చేసుకోవచ్చు అనేది ప్రియంబుల్ అనే లెసన్ ద్వారా చూద్దాము. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ అనేది ఒకటి ఉండడము, అక్కడి నుంచి మనం తీసుకున్నాము. ఇది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ మీద బేస్ అయ్యింది. డ్రాఫ్ట్ అండ్ మూడ్ బై ది పండిట్ నెహ్రూ గారు అండ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 3 words యాడ్ చేశారు: సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ద అథారిటీ వి ద పీపుల్. ఎట్లా ఉంది ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎట్లా ఉంది? సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ముందు 42nd అమెండ్మెంట్ యాక్ట్ ముందు అని అడిగితే క్వశ్చన్ సోషలిస్ట్, సెక్యులర్ అనేది కట్ చేయాలి. సో జస్టిస్ ఎట్లా ఉంది? సోషల్, ఎకనామిక్, పొలిటికల్. ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యన్ రెవల్యూషన్. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ప్రతి ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఫ్రాటర్నిటీలో డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఇక్కడ ఇంటిగ్రిటీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా తీసుకున్నాం మనం. సో ఇక్కడే అన్ని కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 26th నవంబర్లో ఎనాక్ట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది? 26 జనవరి 1950. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ బిట్. సోర్స్ ఆఫ్ చదివినాం ఇందాక. నేచర్ ఆఫ్ ద స్టేట్ చదివినాం. ఆబ్జెక్టివ్స్ ఏంటి? అడాప్షన్ అన్ని చదివేసినాం. ఇది కూడా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోవడం. ఇంకా జంప్. సావరెన్ అంటే ఏంటిది? సుప్రీం అథారిటీ. మనకి ఎవరు చెప్పరు, మనం ఒక ఇండిపెండెన్స్ స్టేట్. బ్రిటిష్ నుంచి మనం అందుకే ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం. మనకు నచ్చింది మనం చేస్తాం. సోషలిస్ట్ అంటే ఏంటిది? కమ్యూనిజంకి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. సో మనది వచ్చేసరికి గాంధీయన్ సోషలిజం. మనది డెమోక్రటిక్ సోషలిజం. గాంధీయన్ సోషలిజం క్లీన్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రెండు, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ రెండు కోఎగ్జిస్ట్ అవుతాయి. మొత్తము పబ్లిక్ సెక్టార్లోనే ఉండకుండా. ఇది న్యూ ఎకనామిక్ పాలసీ అంటే ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఆ సోషలిజం అనేది కొంచెం డైల్యూట్ అయింది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బాగా ర్యాంపెంట్ అయిపోయింది కదా ఇప్పుడు. అందుకనేసి మనకి సెక్యులర్ అనే టర్మ్ యాడ్ చేయకముందు కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆల్రెడీ ఉంది అది. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే ఏంటిది? మనకి డైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. అసలు డెమోక్రసీ అంటే ఏంటిది? ఎలక్టెడ్ బై ది పీపుల్. ఇక డైరెక్ట్ డెమోక్రసీలో ఏంటిది? రిఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ ద్వారా జనాల ఒపీనియన్ని తెలుసుకుంటారు, దాని ప్రకారం అనుసరిస్తారు. నెక్స్ట్ అంతే. ఇక్కడ ఇవన్నీ ఒపీనియన్స్ ఎంత మెయిన్స్కి ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి వాటికి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. రిపబ్లిక్ వచ్చేసరికి మనకి 2 types ఉంటాయి. ఒకటి హెరిడిటరీ పొజిషన్ ద్వారా 2 types ఉండవు. రిపబ్లిక్ హెరిడిటరీ, మోనార్కీ, రిపబ్లిక్ అని ఉంటుంది. సో ఇక్కడ మోనార్కీ అంటే హెరిడిటరీ ద్వారా. బ్రిటిష్లో హైయెస్ట్ పొజిషన్ ఎవరు? క్వీన్ ఆర్ కింగ్ ఉంటాడు. మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు. సో అది. నెక్స్ట్ అది డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా జరిగితే డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? జస్టిస్. నెక్స్ట్ పేజ్. జస్టిస్లో 3 types, 3 ఉంటాయి. సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఉంటాయి. సోషల్ జస్టిస్ అంటే ఎలా మన క్యాస్ట్ కానీ మన బర్త్ ఎట్లా పుట్టామనే దాని మీద డిస్క్రిమినేట్ అవ్వకుండా ఉండడం. ఎకనామిక్ జస్టిస్ అంటే మొత్తం స్టేట్ అందరికీ ఈక్వల్గా సపోర్ట్ చేస్తుంది. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ తెలివితేటలు బట్టి వాళ్ళు గ్రో అవుతారు. అట్లా అంటే ఒకడికి ఎక్కువ ఇచ్చి ఒకటి తక్కువ ఇచ్చి వాడిని డిస్క్రిమినేట్ చేయడానికి లేదు. అది పొలిటికల్ జస్టిస్ కూడా అంతే. అందరికీ రైట్ టు ఓట్. 18 years అబౌవ్ ఉన్నాడు అందరూ ఓట్ వేయగలగాలి. అండ్ ఆ పొలిటికల్ ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు అంతే కదా. సరే వాడు డబ్బులు ఉన్నాయి లేవని అది ఎక్స్ప్లెనేషన్ తర్వాత, ముందు చదువుకోవడం చూద్దాం ఎట్లా చదువుకోవాలనేది. లిబర్టీ అంటే ఫ్రీడమ్. నెక్స్ట్ వాడు ఏ వర్క్ చేసుకోవడానికైనా. ఈ 3 మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్లోనే అనుకున్నాం. ఈక్వాలిటీ మనం ఇది ఫండమెంటల్ రైట్స్లో చదువుకుంటాం ఆల్రెడీ. ఫ్రాటర్నిటీ ద్వారా మనకి ఇది ఫండమెంటల్ డ్యూటీస్లో కనిపిస్తుంది 51A. నెక్స్ట్ అసలు ఎందుకు ఇది అనే దానికి ఈ కొంతమంది పొలిటికల్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఇది చెప్పారు. కేఎం మున్షి వచ్చేసరికి హారోస్కోప్ అన్నాడు. టిఎస్ భార్గవ్ వచ్చేసరికి జవెల్ సెట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. నెక్స్ట్ అసలు ప్రియంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనా కాదా? ఇవి ఇంపార్టెంట్. బెర్బరీ యూనియన్ కేసులో ఏం చెప్పారు? నాట్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఎల్ఐసి ఇండియా కేసులో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పారు. ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి కింద. ఇది వచ్చరికి ప్రియంబుల్ అనేది పవర్ ఆఫ్ సోర్సా లెజిస్లేచర్కి, అంటే పార్లమెంట్కి కానీ దేనికన్నా, లేకపోతే అది ఆపుతుంది పవర్స్ అని అంటే లేదు. ఫండమెంటల్ రైట్స్ లాగా కాదు. ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు ఏదన్నా మనం మాట్లాడాలి ఖచ్చితంగా అది మన హక్కు, మనం కోర్టుకి వెళ్ళొచ్చు. ఇక్కడ అలా వెళ్ళడానికి లేదు, అందుకే అది నాన్ జస్టిసబుల్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి అమెండబిలిటీ. దీన్ని అమెండ్ చేయొచ్చా లేదా? ఇప్పుడు బెర్బరీ యూనియన్ కేసులో ఏమైంది? పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదని చెప్పారు కాబట్టి అమెండ్ చేయడానికి లేదు. తర్వాత ఏమైంది? కేశవానంద భారతి కేసులో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు కాబట్టి అమెండ్ చేయొచ్చు, కానీ అది బేసిక్ స్ట్రక్చర్స్ని డిస్టర్బ్ చేయకుండా. అంతటితో అయిపోయింది. ఇంకా అంతే, ప్రియంబుల్ టాపిక్ అయిపోయినట్టే. సో అట్లా లిమిటెడ్గా చదువుకోవాలి, అంత ఫాస్ట్గా చదువుకోవాలి. ఓన్లీ మెయిన్ పాయింట్స్ చదువుకోవాలి, అప్పుడు ఎగ్జామ్కి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి.